హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపత్తి. 75 సంవత్సరాల క్రితం మే 11న మహోజ్వల ఘట్టం జరిగింది. 1000 సంవత్సరాల క్రితం అదే మే 11న మహాదారుణం జరిగింది. ఈ రెంటికి వేదికగా నిలిచింది ప్రభాస తీర్థం అని ఒకప్పుడు పిలువబడిన సోమనాథ క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా, గొప్ప హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అజేయ భారత స్ఫూర్తికి సోమనాథ్ ప్రతీక. వినాశనం కంటే సృష్టించడం ఎంతో ఉన్నతమైనదని సోమనాథ్ మనకు నేర్పించే ఒక జాగృతి గీతం అని మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉద్ఘాటించారు. ప్రతి భారతీయుని మదిలోని నాగరికతా చైతన్యం, ఐక్యతాభావంల కారణంగా సోమనాథు సమున్నతంగా నిలబడుతోంది. ఈ స్ఫూర్తికి నివాళిగా 1000 సంవత్సరాల అసాధారణ ధైర్యానికి గుర్తుగా రానున్న 1000 రోజులు సోమనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని శ్రీ సోమనాథ ట్రస్ట్ అధ్యక్షుడైన ప్రధాని ప్రకటించారు. అంత గొప్ప దివ్యక్షేత్రం వివరాలు మనం తెలుసుకుందాం. స్కాందపురాణంలో ప్రభాసఖండంలో ఈ క్షేత్రానికి సంబంధించిన కథ చెప్పబడింది. చంద్రుడు దక్ష ప్రజాపతి 27 కుమార్తెలను వివాహమాడాట. అయితే వారిలో రోహిణిపై ఎక్కువ మక్కువ చూపించడంతో మిగిలిన వారు తమ తండ్రికి మొరపెట్టుకోగా ఆయన చంద్రుణ్ణి కళలు కోల్పోయి క్షయవ్యాధికి గురవుతాడని శపించాడు. రోగగ్రస్తులైన చంద్రుడు ప్రభాస తీర్థంలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేయగా శివుని వరం వల్ల పూర్వ వైభవాన్ని పొందాడు. చంద్రుడు ప్రతిష్ఠించి ఆలయం నిర్మించడం వలన సోమనాథ క్షేత్రం అని, చంద్రుడికి తేజస్సు లభించిన ప్రాంతం కాబట్టి ప్రభాసపట్టణం అని పేరు వచ్చిందని అంటారు. కృతయుగంలో చంద్రుడు బంగారంతోనూ, త్రేతాయుగంలో సూర్యుడు వెండితోనూ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కొయ్యతోనూ ఆలయం నిర్మించాడని అంటారు. కలియుగంలో చాళుక్య భీమదేవుడు రాతితో కట్టాట. ఇక్కడే బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడని అంటారు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాడని, శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగింది కూడా ఇక్కడేనని చెప్తారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది నుండే సోమనాథ ఆలయంలో పూజలు జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కదీవారిలోని సోమనాథ ఆలయం ధనిక దేవాలయం అని, 10,000 గ్రామాల ఆదాయం దీనికి ఉండేదని, 1000 మందికి పైగా పూజారులు, 500 మంది నాట్యకత్తెలు, 200 మంది సంగీతవేత్తలు ఉండేవారని చరిత్రకారుల అభిప్రాయం. ఇది చాలా అందమైన దేవాలయం అని, లక్షల మంది భక్తజనం వివిధ రూపాల్లో అర్పించిన సంపత్తో దేవస్థాన భాండారం నిండుగా ఉండేదని, శివలింగంపై ఛత్రం అనేక మణులు వజ్రాలతో పొదగబడి ఉండేదని, మందిరంలోని విశాల సువర్ణఘంట 200 మణుగుల బంగారంతో చేయబడిందని, మందిరంలోని 56 స్తంభాలు రత్నాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, మణులతో తాపడం చేయబడ్డాయని, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు చరిత్రకారులు పేర్కొన్నారు. సోమనాథుడి పూజా అభిషేకాలకై హరిద్వారు, ప్రయాగ, కాశీల నుండి గంగా, కాశ్మీర్ నుంచి పువ్వులు తెప్పించేవారట. ఇంతటి అపురూపమైన ఐశ్వర్యవంతమైన దేవాలయంపై పలుమార్లు దండయాత్రలు జరిగాయి. 8వ శతాబ్దిలో సింధు ప్రాంతపు సుబేదార్ దాడి చేసి ఖజానా నుండి సంపద కొల్లగొట్టాట. తురుష్కుల దాడులు చెప్పనక్కర్లేదు. మహమ్మద్ గజనీ, ఖిల్జీ, తుగ్లక్ వంశీకుల కాలంలోనూ మొఘలుల కాలంలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. వీటిలో గజనీ మహమ్మదు చేసిన దాడిలో తీవ్ర విధ్వంసం సృష్టించి అపారమైన సంపద దోచుకెళ్లాడు. స్థానికులు 50,000 మందికి పైగా 3 రోజుల పాటు పోరాడి మరణించారు. లింగాన్ని ధ్వంసం చేసి ఆలయం గోడలపైన, స్తంభాలపైన ఉన్న విలువైన రాళ్ళు, బంగారం తీసుకువెళ్ళాడు. 3,000 ఒంటెలపై సంపదను పట్టుకెళ్లాడని అంటారు. దండయాత్రలు జరిగిన అనంతరం ప్రతిసారి ఆలయాన్ని పునర్నిర్మించారు. 1783లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కారు ధ్వంసం అయిన ఆలయం ఎదురుగా సోమనాథ మందిరం నిర్మించింది. స్వాతంత్రం వచ్చే వరకు ఇదే సోమనాథ ఆలయంగా పూజలు అందుకుంటూ ఉండేది. భారతీయ విద్యాభవన్ సంస్థాపకుడైన కెఎం మున్షి సోమనాథ్కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కలగనేవారట. 1937లో జై సోమనాథ అనే నవల రాశారు. మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్, మున్షీలు, సర్దార్ పటేల్ ఆలయం పునరుద్ధరణకు పాటుపడ్డారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. నవనగర్కు చెందిన జామ్ సాహబ్
తన వంతుగా ₹1,00,000 విరాళంగా ప్రకటించారట. 1949 నాటికి 25 లక్షల రూపాయలు సమకూరగా ఆలయ పునరుద్ధరణ చకచకా సాగింది. 1951 మే 11న శుక్రవారం ఉదయం 9:46 గంటలకు సోమనాథ జ్యోతిర్లింగ ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా శ్రీ లక్ష్మణశాస్త్రి జోషి గారి వేద మంత్రోచ్చారణలతో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. నిర్మాణం పూర్తి కాకుండానే 1950 డిసెంబర్ 15న పటేలు స్వర్గస్థులయ్యారు. అయినప్పటికీ ఆయన కళ నెరవేరింది. సోమనాథ ఆలయంలో రోజు విశేష పూజలు, అభిషేకాలు, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి, ఇతర పర్వదినాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. సోమనాథ ఆలయంతో పాటుగా ఇక్కడ అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో సూర్యమందిర్ అతి ప్రాచీనమైనదిగా చెప్తారు. మహాకాళి ఆలయం, కపర్ది వినాయకుడు, హనుమాన్ ఆలయాలు, ప్రభాస్ మ్యూజియం, రుద్రేశ్వరాలయం, పరశురామాలయం, బలరాముడి గుహ, కామనాథ మహాదేవాలయం, పంచపాండవ్ గుహ, గీతామందిర్, లక్ష్మీనారాయణ ఆలయం, భీమనాథ్ మహాదేవాలయం, శ్రీ వేణేశ్వర మహాదేవాలయం మొదలైనవి ఇంచుమించుగా ఆలయం చుట్టుపక్కలనే ఉంటాయి. దగ్గరలోనే అతి ప్రాచీన బౌద్ధ గుహలు చూడొచ్చు. ప్రభాస్ మ్యూజియంలో శిథిలమైన ఒకప్పటి ఆలయ అవశేషాలు, శిల్పాలు, తోరణాలు వంటివి చూడొచ్చు. భల్లాంతక తీర్థ అనే చోట శ్రీకృష్ణుడు వేటగాడి బాణం దెబ్బ తగిలినప్పుడు రక్తం కారిన స్థలం అంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ పెద్ద మేళా జరుగుతుందిట. దేహోత్సర్గ అనే చోట కృష్ణుడి అంత్యక్రియలు జరిగాయని అంటారు. ఇక్కడ నిర్మించిన గీతా మందిరం కృష్ణుడి పాదముద్రలు, కృష్ణుడు, లక్ష్మీనారాయణులు, సీతారాముల విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ మందిరంలో 18 చలువరాతి స్తంభాలపై భగవద్గీతలోని 18 అధ్యాయాలు చెక్కారట. లోపల గోడలపై శ్రీకృష్ణుని సంపూర్ణ జీవితగాథలు చిత్రాల రూపంలో కనువిందు చేస్తాయి. ఈ మందిరంలో శబ్దం ప్రతిధ్వనిస్తుందిట. వసతి, రవాణా సౌకర్యాలు ఉండడంతో అనేక మంది సోమనాథుడిని సందర్శించి తరిస్తున్నారు. ఇవి ఈ ఆలయ విశేషాలు. మనం సందర్శిద్దామా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.